మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. Why are you crying? Come on, cool. ఓ మంచి పోలీస్ ఆఫీసర్ని చంపాలనుకున్నాను. ఐఎమ్ ఏ ఫూల్. ఐఎమ్ సారీ. No. నువ్వు చంపాలనుకున్నది మంచి పోలీస్ ఆఫీసర్ని కాదు, బ్యాడ్ ఆఫీసర్. I appreciate you. No, Jansi. Come on. You are an officer, I say. Come on, study. Thank you, sir. That's good. ఒరే గైస్, ఏంట్రా మీ కళ్ళ అమ్మా ఆగు, మీ కళ్ళ ముందే వాళ్ళని ఎత్తుకుపోతే వీడిని డెత్ రేంజ్ లో కొడితే మీరు లైఫ్ గా తీసుకున్నారే కానీ వాళ్ళని అటాక్ చేయలేదు. ఇప్పుడు నన్ను సేవ్ చేసి తీసుకొచ్చిన సార్ నే కిడ్నాప్ చేయాలని వచ్చారా? కట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ యు. మాధవ్, కట్ ఆఫ్ చేయాల్సింది వాళ్ళ ఫ్రెండ్షిప్ ని కాదు, నీ ఓవర్ టాకింగ్ ని. లైట్ గా తీసుకో సార్. ఇక్కడ నుంచి మేమంతా మీ వెనకే సైనికుల్లా ఉంటాం సార్. నో, సైనికులుగా కాదు, ఇక్కడి నుంచి అందరూ నాయకులుగా ఉండాలి. సాధించిన ఈ సాక్ష్యాలతోటి రౌడీయిజానికి, గుండాయిజానికి, కుళ్ళు రాజకీయాలకి చెక్ పెట్టబోతున్నాను. అవినీతిపై ఆగని పోరాటమే మన ఎజెండా. తీసేయాలయ్యా, తీసేయాలి. స్విచ్ నొక్కే ఓటింగ్ మిషన్లే తీసేయాలంతే. నువ్వు తీయమంటే తీయాలా, మేమో తీయమో. తీసేయాలంతే. నా ఓటర్లంతా పల్లెటూరోళ్ళు, సగం సక్క చదువుకోనోళ్ళు. వాళ్ళకి ఏది నొక్కాలో తెలుదు, ఎక్కడ నొక్కాలో తెలుదు. ఇదిగో పోయినసారి ఎలక్షన్ లో నా పొయ్యి గుర్తు మీద నొక్కితే నీ నువ్వు గుర్తు మీద ఓట్లు పడలా. తీసేయాలంతే. తీమయ్యా, అయినా నువ్వా నేను సీఎమో. ఈ తెరగట్టావు కాబట్టి బతికిపోయినావు, లేకుంటే ఊరు మారేదు. ఆగండి, ఇదేమన్నా అఖిలపక్ష సమావేశమా, పెళ్ళే? మీ ఇద్దరి మధ్య అడ్డంగా పరదా ఏంటి? అసెంబ్లీలో అయితే కంట్రోల్ చేయడానికి స్పీకర్ ఉంటారు, ఇది అఖిలపక్ష సమావేశం కదా. ఈ బావురిపల్లి మోహన్ చూస్తే మేము ఎక్కడ ఎమోషన్ ఫీల్ అవుతానేమో అని ముందు జాగ్రత్త కోసం ఈ తెరగట్టించాము. ఏంద్రా గంట సెక్యూరిటీ బయట పెట్టిండ్రు, వెనక సంది గోడ దూకి రావాల్సి వచ్చింది. ఎప్పుడు చూసినాకి బేకార్ సమావేశాలేనా? ఏంది భయ, ఎప్పుడు చూసినాకి లొలి పెట్టుడేనా? సప్పుడు చేయకుండా గమ్మునుండలేరు. ఏంది భయ, ఇదేమన్నా మీటింగా, క్రికెట్ మ్యాచా? సాల్వ్ చేయండి మీ మీటింగ్. సార్తో నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, ఎల్లుండ్రి. లేవుండ్రి. ఏంటన్నా మీటింగ్ కి డైరెక్ట్ గా వచ్చేసావు? బై ఎలక్షన్ అంట కదా. అయితే ఏంటి? ఈ చిన్న ఎలక్షనే రేపు పెద్ద ఎలక్షన్ కి పునాదంట కదా. మా కస్టమర్లు 10 మంది ఉన్నారు, వాళ్ళకి సీట్లు. ఏం చూస్తావు, ఇదే ఫైనల్ చేసుకో. 10 మందికా? యాది మరిసినా వీని రెండో పెండ్లం తమ్మునికి ఇంకో టికెట్, మొత్తం 11 మంది క్యాండిడేట్లు. సార్కి దండం పెట్టుకో. సార్, అది ఎలాగన్నా? మేము సీనియర్లకు మాటిచ్చాము. ఏం సంగతి ఎదురు మాట్లాడుతున్నావు? నీ పవర్ పెరిగిందా, నా పవర్ తగ్గిందా? నేను చెప్పింది గిట్ట జరగలేదో, ఇప్పుడు గీడ గుచ్చుతున్నా, రేపు ఏడ గుచ్చుతానో తెలుసు కదా నాన్న. ఏంటి మన సైట్ వచ్చినావా? ఏంది వినాయక చవితి చందానా? నా ఎలక్షన్ క్యాండిడేట్ల లిస్టు ఒరిజినల్ పేమెంట్ కూడా వచ్చేసా. క్యాండిడేట్ ఎప్పుడో సెలెక్ట్ అయిపోయిందా? సుబ్బారావు, చౌదరి, శశికళ. తగ్గు, నీ లిస్టు పీకి పడే. ఆ బీఫాము సీఫామ్ ఏదో పంపించు. సాయంత్రం కల్లా మా క్యాండిడేట్ సంతకం ఇటు పంపిస్తా. నీకు విషయం తెలుసా, కాబోయే సీఎం క్యాండిడేట్ మనమే. తేడా వచ్చిందనుకో తీస్తా. ఏందబ్బా ఇళ్ళో సీట్లేంది స్వీట్ లాగా అడుగుతున్నారా? పిల్లి గుడిదైతే ఎలాగ తోక చూపించడం ఇదే. వీడేమడుగుతాడో. ఏంటి సార్ ఇది? రాజకీయ నాయకులు అంటే గడగడలాడిస్తారు అనుకున్నా గానీ అబ్బే ఇలా గజగజ వణికిపోతారు అనుకోలేదు. పెద్ద నేను వణికనని చెప్పలేదు. ప్రతి రాజకీయ నాయకుడి అభివృద్ధి వెనకాల ఒక గూండా హస్తం ఉంటుందని అనుకున్నాను, కానీ ప్రతి గూండా కత్తి ముందు ఒక రాజకీయ నాయకుడి పీక ఉందని మాత్రం తెలుసుకోలేదు. అయినా మీరు పాత గుండాలతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఇలా లోపమైపోతుంది. అందుకే మనం కొత్త గుండాలు తయారు చేసుకోవాలి. కొత్త గుండాలు ఎట్టొస్తారా? పాత గుండా వేసేస్తే కొత్త గుండా వస్తాడు. అప్పుడు వాడు మనకి అణిగి మణిగి పడుంటాడు. వాడి పాత పడ్డా అప్పుడు వాణి వేసేస్తాం. వాళ్ళు పాత పడితే వాళ్ళని వేసేద్దాం. వాళ్ళు పాత పడిచేద్దాం. వేసేయ్. అబ్బో 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 ఎంత బుర్రముంజయ్యా నీదే. నువ్వు యానో ఉండాల్సిన వాడివే. అయినా ఎంత ఆలస్యంగా పాలిటిక్స్ లోకి వచ్చేవైందయ్యా? రైట్ టైంకే వచ్చా. రప్పిద్దాం. ముంబై నుంచి, దుబాయ్ నుంచి, మస్కట్ నుంచి మోఫియాన్ రప్పిద్దాం. నా కొడుకులు కూడా మిగలేమో. ఈ రాష్ట్రంలో
రాష్ట్రంలో కూడా లేకుండా ఏం పారేద్దాం ఒక్క కొడుకుల్ని. వీళ్ళకి టికెట్లు కావాలంట ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామో ఏకంగా పైకి టికెట్ ఇస్తాం. పైకి రొక్కమాయ. మీ కళ్ళు తెరిపించడానికి ఈ నిజాన్ని నా గుండెల్లో దాచిపెట్టుకొని తీసుకొచ్చాను. ఈ బటన్ కెమెరాతో నా జీవితాన్ని రిస్క్ చేసుకుని వాళ్ళ ప్లాన్ షూట్ చేసుకొచ్చాను. చూడండి అయ్యా, చూడండి. నా కోసం కాదు, మీకోసం. రేయ్ రాజకీయ పోళ్ళారా, అయిపోయారా మీరు నా చేతుల్లో. కలుపండ్రా బాంబులు. ఏంటి ఈ ఆయాసం? ఎందుకు ఇంత ఆవేశం? ఆగండి. అసలు మీలో మీరు కొట్టుకోవటం వల్లే వాళ్ళకంత లోకువైపోయారు. అదే మీరిద్దరు ఒకటైతే మిమ్మల్ని కొట్టేవాడే ఉండడు. గోత్రాజ్, ఈ సిటీకి నేను ఒక్కడే గుండరాజుని. నేనే నా పనికి పనులండి, నేనేసేస్తే నేనేగా. ఇద్దరు నాయకులయ్యే ఒక మార్గం నేను చెప్పనా? అదెట్లా? రాజకీయ నాయకుల్లాగే మొదటి 5 సంవత్సరాలు ఒక గుండా, ఆ తర్వాత 5 ఏళ్లు ఇంకో గుండా, అలా ఈ రాష్ట్రాన్ని పంచుకోండి. వెరీ సింపుల్. అప్పుడు ఇద్దరు నాయకులు. గట్లయితే ముందు నేనే నేనేనా మురిగిపోయిన నా కొడుకుని? నేనే ముందు. ముందు నేనే. Stop it! Stop it! ఆ ముందు ఎవరు అన్నది తెలుసుకోవడానికే ఎలక్షన్స్ పెట్టుకోండి. ఎలక్షన్? ఎస్, గూండా జనరల్ ఎలక్షన్స్. అయ్యో, రాష్ట్రంలో ఉన్న గూండాలందరినీ ఇక్కడికి రప్పించండి, ఓటింగ్ పెట్టండి. గూండాలందరూ ఎవరినైతే ఎన్నుకుంటారో వాడే మొదటి 5 years కి గూండాలకి లీడర్. అప్పుడు రాజకీయ నాయకులు వచ్చే ఎలక్షన్స్ లో మీరు అడగకుండానే పిలిచి మీకు సీట్ ఇస్తారు. ఈ కొంకోయే జిఈసి అంటే గూండా ఎలక్షన్ కమిషనర్. వీడు చెప్పిందేదో కరెక్ట్ గానే ఉంది పనసనాన్న. మనం కూడా అసెంబ్లీ హాల్ కట్టుకోవాలేమో. కొంకో కొంకో నీలో బ్రిటిష్ వాడంతా రాజకీయ నాయకుడు ఉన్నాడు. నువ్వు గూండా గవర్నమెంట్ కి గాడ్ ఫాదర్ వినాయనా. ఏంట్రా మీరేంట్రా నన్ను చేసేది? ఎవరిని చేసినా నేనే చేయాలి. ఈనాటి గూండాలే రేపటి పాలకులు. మీ ఎన్నికలతో జనాల కళ్ళు తెరిపించి చూపిస్తా. గట్టి మాట అంటే? దావూద్ ఇబ్రహీంని, హాజీ మస్తాని ఎవడైనా పీకెరా? ఏం పీకలే. అందుకే గూండా సామ్రాజ్యానికి ఫౌండేషన్ చేశాడు ద గ్రేట్ జయచంద్ర. కొంకో కొంకో వినుకోండి, రేపే ఎలక్షన్, మన గూండా ఎలక్షన్. రాష్ట్రంలో ఉన్న మొత్తం గూండాలందరూ వస్తున్నారు. 10 మర్డర్లు పైన చేసిన వాడికే ఓటు హక్కు. రేపులు దొమ్మీలు చేసిన వాళ్ళకి 2 ఓట్లు. ప్రతి గూండా తను చేసిన హత్యలు, రేపులు, దొమ్మీలకు సంబంధించిన సాక్ష్యాలతో సహా సంతకాలెత్తి ఏలి ముద్రలు కూడా వేసి ఆ ధృవపత్రాలు నాకు అందివ్వాల. గంట ముందు వరకు ఎవరి ప్రచారాలు, కిడ్నాపులు వాళ్ళు చేసుకోవచ్చు. కొంకో కొంకో. ఏయ్, ఏ గుండా అయితే నా కత్తి గుర్తు మీద ఓటేయడో అన్ని ఈ కత్తితోనే వేసేయండి. ఆగండి ఆగండి, ఇలా బెదిరిస్తే ఓట్లు ఎవరు వేయరండి. రాజకీయ నాయకుల్లాగా అమ్మా అయ్యా అని అడుక్కోవాలి. మన ముట్టాలమా అడుక్కోవడానికి? తప్పదన్నా, గుండాలందరికీ రాజకీయ నాయకులు ఇచ్చినట్టే ఉచితాలు కూడా ఇయ్యాలా. ఏ గుండా అయినా మర్డర్ చేసినా, మానభంగం చేసినా ఫ్రీగా కోర్టులో జామీన్ ఇప్పిస్తాను. దొంగ నోట్లు ప్రింట్ చేసుకోవడానికి కొత్త మిషన్లు కొరియా నుంచి తెప్పించేస్తాం. వయసు మళ్లిన గుండాలకు పెన్షన్లు ఇస్తాం. వయసుకు వచ్చిన పోరగాళ్లకు గెరిల్లా ట్రైనింగ్ ఇప్పిస్తాం. సినిమా ప్రముఖులు కూడా మా పార్టీలోకి ఆహ్వానిస్తాం. ఈ ఉచితాలు తర్వాత అండి, ముందు మన గుండా ఓటర్లని మిడ్ నైట్ మసాలాతో చుంచుంలాడించాలి. అయితే ఓకే, ముంబై నుంచి మిస్ కుర్కురేని, మిస్ కుల్ఫీని పిలిపిస్తున్నాంగా. మేము చెన్నై నుంచి మిస్ పులసనే, మిస్ ఇలసనే రప్పిస్తున్నాంగా. అలా ఏంది ఏమైందా? మా పదవులో పోయేటట్టున్నాయి. హలో, ఏంటి ఆరుగురు వేయించావా? సైలెంట్ గా బ్యాంకాక్ వెళ్ళి సమ్మగా మసాజ్ చేసుకో. హలో, ఏం చేయాలా? జపాన్ లో అగ్ని పర్వతాలు ఉంటాయా? పోయి దూకు, చల్లగా ఉంటుంది. ఓ నాయనో, స్టేట్ అంతా వడిపోతుంది కదా సావ్యా. సెక్రటరీ, ఆ డీజీపీ లైన్ లోకి రాడే. లీవా? రేపు ఆ ఎదోలు కోర్టుకొచ్చి మన పేర్లు చెబితే మన గవర్నమెంట్ బర్తాఫ్ అయిపోద్ది. ఇదిగో, వాడు అరెస్ట్ చేసిన గోండాలందరినీ బాంబులేసి లేపండి. ఇలాంటిది ఏదో చేస్తామనే అతని జాగ్రత్తలో అతను ఉన్నాడు. వాళ్ళందరినీ ఎవరికీ తెలియకుండా ఎక్కడో అండర్ గ్రౌండ్ లో నొక్కేశాడు. బీర్ వేసిన, బ్యాండీ వేసిన, ఇస్కీ వేసిన, బీర్ లో రమ్ము కలిపేసిన, అన్ని సారాలో కలిపేసిన వాళ్ళ గురించి తలుచుకుంటే చెక్క ఒక్క రవ్వంత కూడా కిక్కెక్కడం లేదయ్యా. అయ్యో, డీజీపీ ఫోన్ కలుపు. నువ్వు పెట్టాడు కదా, కలుపు కలుపు. డీజీపీ కలుపు. డీజీపీ వీడొకడు దొరకడు. వాడెందుకు దొరుకుతాడు? నీ పని అయిపోయిందని తెలుసు. నేనున్నప్పుడైతేనా? అప్పుడు ఇదిగో పెద్ద, నీ నంబర్ తో డీజీపీ ఫోన్ కొట్టు. కొట్టు, ఫోన్ కొట్టు. హలో డీజీపీ గారా, దొరికాడు దొరికాడు దొరికాడు. బ్యాలెన్స్ తక్కువ ఉంది, బ్యాలెన్స్ తక్కువ ఉంది. బ్యాలెన్స్ తక్కువ ఉంది డీజీపీ గారు. నేను సీఎం డీజీపీ మేము వాళ్ళు నాడు ఎక్కడ దాచాడయ్యా, వెంటనే బయట తీసుకురావాలి. నాకు కింద అదురుతున్నా కూడా అని చెప్పు. ఏంటి
కేసు సిబిఐ కప్ప చెప్పారు. సిబిఐ అయ్యో ఢిల్లీకి ఫోన్ కొట్టు. ఆ ఆఫీసర్ వాడు కనుక్కో అని నొక్కేయాల సెక్క. హలో రాథోడ్ సింగ్ బేడీజీ, మేము ముఖ్యమంత్రి బోల్ రావు. సీఎం కూడా చెప్పు. మీరే కేసు మీరే డీల్ చేసి పెట్టాలి. 10 crores ఇస్తాము. పిసిని కొట్టు. ఆఫీసర్ 20 crores చార్టెడ్ ఫైట్ డీజిల్ మాదే సెక్క.